ఉన్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మరి మధ్యాహ్న సమయంలో మీరందరూ కూడా విశ్రాంతిగా మరి ఇళ్లల్లో కానీ, మరి ఎంప్లాయీస్ అయితే మరి లంచ్ టైంలో కానీ మరి అందుబాటులో ఉంటారని మీ ముందుకొచ్చానండి. ముఖ్యంగా అందరికి కూడా మరి నిన్న చూడనటువంటి వాళ్ళందరికి కూడా, చూసిన వాళ్ళకి కూడా మరొకసారి క్రొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. క్రొత్త సంవత్సరము అనంటే మనకు అర్థం ఏంటంటే, ఇది మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనము జరుపుకుంటున్నటువంటి న్యూ ఇయర్ అండి. మనకంటూ మరొకటి ఉంది, ఇంకా మన ఇండియా పరమైనటువంటిది. మరి నూతన సంవత్సరం అంటే మనము యుగాది చేస్తామండి. యుగానికి అది జరుపుకుంటాం. అంటే సంవత్సరానికి మొదటి రోజుగా జరుపుకుంటాం. కానీ మరి ఎక్కువగా మనము అదేమో ఆచారపరంగా మరి జరుపుకుంటాము. ఇదైతేనేమో క్యాలెండర్ ప్రకారంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ న్యూ ఇయర్ జరుపుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ అనేది భగవంతుడు మనకి ఎందుకు ఇస్తాడు అంటే 12 సంవత్సరాలు 365 రోజులు మరి ఆ భగవంతుడు మనల్ని ప్రతి రాక్షసుల నుండి, దుర్మార్గుల నుండి, చెడు నుండి, మరి ప్రతి శోధన నుంచి మరి ఇప్పుడు మనము ఊర్లల్లో అయితే మనం దయ్యాలు అంటాం. ఈవెన్ సుడిగాలిని కూడా దాంట్లో దయ్యం ఉంది అని అంటాం. కాబట్టి ఇలాంటి మరి గాలి ఈ యొక్క స్వచ్ఛమైన గాలిలో కలిసి ఉండడం కూడా అంటే ఆ సాతానుపరమైనటువంటి అంటే ఆ దుష్ట శక్తులు గాలిలో తిరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి గాలి ఎప్పుడైతే ఇట్లా సుడిగా తిరుగుతుందో రౌండ్‌గా దాన్ని సుడిగాలి అంటే గాలి సుడిగా రౌండ్‌గా తిరుగుతుంది. దాంట్లో ఏదో మేమైతే చిన్నగున్నప్పుడు అనుకునేది దయ్యము తిరుగుతది అందులో అని. మరి ఆ సుడిగాలి అనేది ఏం చేస్తుంది? భూమి మీద ఉన్న చెత్తంతా మురికి, గడ్డి, చెత్త అంతా గూడా గిర్రగిర్ర తిప్పి పడేస్తుంది. మరి ఆ చెత్త, చెడును తీసివేయటానికి మరి అదంతా మన మీద పడతా ఉంటదనమాట. అక్కడ ఉన్నట్టయితే కదా! మనమున్న చోట వస్తే. మరి అది గూడా మనము ఆ యొక్క దుష్ట శక్తికి సంబంధించినటువంటి గాలిగా మనము పరిగణిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే నాటుగా ఉన్నటువంటి పల్లె ప్రజలనమాట. మరి అలాంటిది మనం ఎందుకు గాలిని మరి దుష్ట శక్తి కింద కొంత వరకు పరిగణిస్తామనంటే, అది చెడుతో నిండి ఉంటుంది. చెత్తా చెదారంతోటి, మరి పేడ ఏదైనా కావచ్చు. అది మనకు అవసరమైంది కాదు కాబట్టి, ఆ చెడును మనము దాన్ని దుష్ట శక్తిగా చెప్తాం. మరి మనకు గాలి స్వచ్ఛమైంది భగవంతుడిస్తున్నాడు. గాలి లేనిది మనం జీవించలేము. అందరికీ తెలుసు. మరి ఆహారం లేకున్నా కొంతకాలం బ్రతుకుతాము. మరి నీళ్లు లేకున్నా 1 ఆర్ 2 డేస్ అయినా బ్రతకగలుగుతామేమో. కానీ గాలి లేకుండా మనము 5 నిమిషాలు కూడా బ్రతకలేము. ఈ సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ తెలిసినవని చెప్పే వాటిని మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం. ఆచరిస్తలేము. ఈ ఆచరించకపోవడం అనే దానికే మరి నేను గూడా మీ ముందుకొచ్చి మనం ఆ డిస్కషన్ లోపల సమాజము నాడు నేడు ముచ్చట్ల లోపల ప్రజలు అప్పుడు ఎలా జీవిస్తున్నారు, రాను రాను కాలక్రమంగా ఏ విధంగా మరి ఈ స్థాయికొచ్చాము, ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్ నాగరికత ఎలా ఉంది, అప్పుడున్నటువంటి నాగరికత ఎలా ఉండింది అన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడే గాని చూడండి వెనకట అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దవాళ్ళు ఎక్కువగా కథలు చెప్పేది. కథలు అంటే కల్పితము. వాళ్ళకు కూడా తెలీదు జనపదులు. కానీ వాళ్ళ యొక్క మరి కష్టాన్ని మైమర్చిపోవటానికి, అలసటను మైమర్చిపోవటానికి ఆ కథలను మరి వాళ్ళకన్నా పెద్దోళ్ళు చెప్పింది విని వాళ్ళు అట్లా తరతరాలుగా చెప్పుకుంటూ రావటం వల్ల కొంతవరకు వాళ్ళ యొక్క అలసట, కష్టం అనేది, శ్రమ అనేది కనబడకుండా హ్యాపీనెస్ ఇచ్చేదనమాట. మరి అలాంటి కథల్లో ఈ దయ్యాలు, భూతాలు, రాక్షసులు, దుష్టశక్తులు ఇవి మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే మనం అవి అనడం లేదు. ఇప్పుడంతా ఫ్యాషన్ మారిపోయింది. ఇప్పుడు వేరేగా అంటున్నాం. కానీ గాలి స్వచ్ఛమైన గాలి లేకపోతే మనము ఏం చేస్తాం? ఏదైనా గాలి మనం పీల్చుకోనట్టయితే మనము ఇక్కడ ఉండలేము, జీవించలేము. జీవనానికి ఆధారము జీవాయువు. జీవాయువు అంటే ప్రాణాన్నిచ్చే ఆయువు. అందుకే మనం సైన్స్‌లో ప్రాణవాయువు అంటాం.
ఇంగ్లీష్‌లో ఆక్సిజన్ అంటాం. కనుక ఇవి లేకపోతే మనం జీవించలేము. మరి ఇలాంటి యొక్క మన పరివర్తనము అంటే మన యొక్క జీవన విధానం, మానవ జీవన విధానం లోపల ఎన్నో మెళకువలు తిరుగుతూ ఉంటాయి. గత సంవత్సరం మరి ఎంతగానో మనము మంచే చేసినామో, చెడే చేసినామో అదొకసారి మనము రిపీట్ చేసుకోవాలి మన మనసు లోపల. యాక్చువల్లీ 31 డిసెంబర్ రోజు చేసుకోవాలి. అది తిని, తాగి రోడ్ల మీద ఆడమనేది కాదది. అదొక పండగ ఫెస్టివల్ అనంటే మన గత సంవత్సరంలో ఏం చేశాము? మంచి చేస్తే సంతోషాన్ని పొందుకుంటాము. చెడు చేస్తే ఆ చెడును పోగొట్టుకోవడానికి భగవంతుని దగ్గర మరి ఆ పాపంగా ఉండకుండా ఆ పాపాన్ని కడుక్కోవాలి అనంటే ఇప్పుడు ఇంకో సంవత్సరం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ సంవత్సరంలో ఏం చేస్తా నేను గత సంవత్సరంలో ఎవరెవరికి అన్యాయం చేసినో వాళ్ళందరూ కూడా రెట్టింపు మేలులు చేస్తా. లేదా నా దగ్గర లేని పక్షంలో వారిని బ్రతిమాలుకొని ఏం చేస్తా, మరి నేను చేసింది తప్పు అమ్మా, అయ్యా, మరి నన్ను క్షమించండి, నేనేం చేయలేని పరిస్థితి, ఆ పరిస్థితులు అలా చేశానా అని తన మనసులో పెట్టుకొని మొత్తం చెప్పకపోయినా కూడా కొంతవరకు వాళ్ళతోటి ప్రేమను అందించి వారికి సన్నిహితంగా ఉండి వాళ్ళ ద్వారా ఏ ఇబ్బందులు మనకు కలిగినా కూడా వారికి వచ్చే ఇబ్బందుల్లో పాలు పొంది వారికి సహాయం చేయాలన్నదే కొత్త సంవత్సరం యొక్క ఉద్దేశం అండి. అంతేకాని మరి మనకంటే ఇంకొకటి తెలుగు సంవత్సరం ఉంది, సంవత్సరాది. దానికి మాత్రం కొంచెం ట్రెడిషనల్ ప్రకారంగా మన పద్ధతులు మనం చేస్తాము. అది వచ్చినప్పుడు నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్‌లో చూద్దాం. కానీ ఈ క్రొత్త సంవత్సరంలో ఎక్కడ చూడు తిని, తాగడం. అంటే ఇంతవరకు బతికిచ్చింది, పోయిన సంవత్సరం దాకా బ్రతికిచ్చింది తిని తాగమనా అండి? కాదు గదా! తిని తాగడానికి ఎప్పటికి తాగేటోళ్ళు తాగుతూనే ఉన్నారు. తినేటోళ్ళు తింటూనే ఉన్నారు. జల్సాలు చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళేమో స్వచ్ఛందంగా మరి 365 రోజులు ఉన్న వాళ్ళేం కాదు. ఆ అలవాటు ఉన్నోళ్ళు ఎప్పటికి చేస్తుంటారు. ఇప్పుడు ఇంక బహిరంగంగా చేసుకోమని భగవంతుడు ఈ దినం ఇచ్చాడు అనుకొని మరి ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి మరి ఫ్రెండ్స్‌తోనో లేకపోతే ఇంకా ఏదేదో రకాలుగా చెడు రకాలుగా మరి ఎక్కడెక్కడో తిరిగి మరి ఆడి పాడి మత్తులో వేరేళ్ళకన్నా నష్టం చేయడం, వాళ్ళన్నా నష్టం పొందడం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి చెయ్యమని మన కొత్త సంవత్సరం ఉద్దేశం కాదండి. మనం మంచి చెయ్యాలి. గతం గతః. పోయిన సంవత్సరం వరకు పోనీ. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుండన్నా నేనేం చేయాలి? ఇతరులకు అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, ద్రోహం చేయకూడదు, చెడు తలపెట్టకూడదు, ఇతరుల గురించి చెడు ఆలోచించకూడదు. ఇంకా కుళ్ళు కుతంత్రాలు అసలే రానివ్వద్దు నా దగ్గరికి అని మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో శపథం చేసుకోవాలండి. శపథం చేసుకొని భగవంతునికి సన్నిహితంగా బ్రతికే భక్తి మార్గాన్ని ఎంచుకొని మన వృత్తి ఏదన్నా కానీ కూలి కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఏదన్నా కానీ ఎవరికి వీలుని బట్టి భగవంతుణ్ణి అది పూజించుకుంటూ మరి ఆ విధంగా జీవించాలి అన్నదే ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క ఉద్దేశం అండి. మరి ఈ రకంగా మనము మరి చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయటానికే పూనుకుందాము. ఈ సంవత్సరంలో మనకు అందరికి కూడా మరి ఆ భగవంతుడు మనం చేసే మంచి పనులను బట్టి ఆయురారోగ్యాలు ఇస్తాడని నమ్ముకుంటూ మరి మీ అందరికి ఒకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ అండి.